బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో ముఖ్యంగా సుదీప్ తో కలిసి పలు స్పెషల్ షోలు కూడా చేసింది. అలాగే రష్మి హీరోయిన్ గా పలు సినిమాల్లోనూ నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతటితో ఆగకుండా సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా తనదైన స్టైల్లో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరినీ షాక్ కి గురిచేసింది. గత కొద్ది రోజుల నుంచి నా ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు, ఏదో తేడా కొడుతోందని అనుమానం వచ్చింది. దీంతో త్వరగా కమిట్మెంట్లను పూర్తి చేసుకున్నాను. విపరీతమైన రక్తస్రావం, ఒళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయి. చివరకు నాకు హిమోగ్లోబిన్ స్థాయి మొత్తానికి 9కి పడిపోయింది. ఏం జరుగుతోందో అర్థం కాక హాస్పిటల్లో చేరాను. జనవరి నుంచి కంటిన్యూగా రక్తస్రావం అవుతూనే ఉంది. భుజాలు కూడా చాలా నొప్పి పుట్టించేవి. ఆ బాధను భరించలేకపోయేదాన్ని. అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్ను కన్సల్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఎలాగోలా మార్చి 29 వరకు మేనేజ్ చేశాను. అంతవరకు నా కమిట్మెంట్లను చాలా కష్టంగానే పూర్తి చేశాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ అయింది. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. నేను పనిని పునఃప్రారంభించే వరకు తదుపరి 3 వారాలు విశ్రాంతి తీసుకుంటాను. ఈ ఫోటో ఓటీకి ముందు ఉన్నది. ఓటీ తర్వాత చాలా భయమేస్తోంది అని రాసుకొచ్చింది. అలాగే హాస్పిటల్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కానీ తనకు వచ్చిన సమస్య ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం రష్మి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అది చూసిన అభిమానులు ఆందోళన చెందుతూ ఉన్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతూ ఉన్నారు.